ముందు కూడా టెస్ట్ మనీ ఇచ్చాను. నేను ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యానని చెప్పి ఇచ్చాను ఇంతకుముందు. అది ఎగ్జామ్ ప్రాక్టీషనర్ లెవెల్, అది బేసిక్ లెవెల్. అంటే 6 డేస్లోనే రాసాను ఎగ్జామ్. అది 1 మంత్ 2 మంత్స్ తీసుకోవాలి దానికి టైం. అది ఆ ఎగ్జామ్ రాయడం వల్ల నేను మా కంపెనీలో మంచిగా గుర్తింపు వచ్చింది. ఎందుకంటే 6 డేస్లో రాసానని ఇక్కడ మేనేజరే చాలా అంటే సర్ప్రైజ్ అయ్యారు. తర్వాత అలాంటిది ఇంకోటి ఏంటంటే ప్రాక్టీషనర్ అంటే ఏడబ్ల్యూఎస్ సర్టిఫైడ్ ప్రాక్టీషనర్ ఎగ్జామ్. అది బేసిక్ లెవెల్, అది ఓకే. 6 డేస్లో అంటే అదంత పెద్దది కాదు. కానీ ఈసారి రాసింది ఏంటంటే నేను ఇది మన గ్రూప్లో కూడా పెట్టాను. నా కోసం ప్రేయర్ చేశారు, బ్రదర్స్ సిస్టర్స్ నా కోసం ప్రేయర్ చేశారు. సో నేను ఆ ఎగ్జామ్లో కూడా క్వాలిఫై అయ్యానండి. ఈ ఎగ్జామ్లో కూడా మొన్న May 2 అంటే థర్స్డే ఆఫ్టర్నూన్ జరిగిన ఎగ్జామ్. ఆ ఎగ్జామ్లో నిజంగా చెప్తున్నా ఇది, ఎందుకంటే ఇక్కడ భయపడకూడదు, ఎందుకంటే దేవుడు చేసిన కార్యాన్ని నేను భయపడకుండా చెప్పాలని చెప్పి ఈరోజు ఎంత భయం ఉన్నా సరే ఇంకా నాలో నేను ఆపుకొని దేవుడి నామంతో ఇక్కడ చెప్తున్నానండి. ఏంటంటే ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు నిజంగా చెప్తున్నా, లాస్ట్ 140 మినిట్స్ ఉంటుందండి ఎగ్జామ్. 140 మినిట్స్లో 65 క్వశ్చన్స్ ఉంటాయి. నేను 70 మినిట్స్ వేస్ట్ చేసుకున్నాను. 30 బిట్స్ పెట్టడానికి 70 మినిట్స్ వేస్ట్ చేసుకున్నాను. ఇంకా అలాగే పెడుతూ ఇంకా 20 బిట్స్ పెట్టాలి, 40 మినిట్స్ టైం ఉంది. ఇంకా లాస్ట్లో 10 బిట్స్ పెట్టాలి, 15 మినిట్స్ టైం ఉంది. నాకు అసలు నిజంగా చెప్తే నమ్మరు మీరు. కళ్ళంటే నీలోకి తప్ప అంటే ఇంకా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చేంజ్ అవ్వకూడదు నాకు. ఎందుకంటే వెబ్ క్యామ్లోనే నేను రాయాలి. వెబ్ క్యామ్ అది ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. మీరు ఎవరైనా రాశారంటే ఎవరికైనా ఐడియా ఉందా లేదా నాకైతే ఐడియా లేదు. ఆ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే ఇంకా మనం కొంచెం చిన్నది, అంటే కరెంట్ పోయినా లేదంటే నెట్ ఆగిపోయినా సరే, లేదంటే మనం అక్కడ మనకి ఎవరైనా సైకిల్ చేస్తున్నట్టు, మనం ఎవరితో మాట్లాడుతున్నట్టు తెలిసినా సరే వెంటనే వితిన్ సెకండ్స్లో క్లోజ్ చేసేస్తారండి. అది ఎగ్జామ్ అంటే నార్మల్ ఎగ్జామ్ 14,000 కట్టాలి. 14,000 ఫస్ట్ ఎగ్జామ్ 10,000 కట్టాను, అది అయిపోయింది. ఇది 14,000. ఇంకా పోతే అది నేను ఎటు తిరిగినా అంటే ఫేస్ ఎక్స్ప్రెషన్ చేంజ్ అయినా ఏడ్స్తే అది బాగోదు కదండి. అక్కడ మరి కాళ్ళంటే నీళ్ళు అసలు ఏమైంది దేవా, ఇంకా నువ్వే ఉన్నావు, ఏదో ఒకటి చేయాలి. ఇంకప్పుడు ఇంకా బాధ వచ్చేసి ఇంకా ఏడుద్దాం అనుకున్నాం కానీ ఏడవకూడదు అక్కడ. కానీ నిజంగా ఆశ్చర్యం ఏంటంటే 1 మార్కుతో పాస్ అయ్యానండి. 1 మార్కుతో. నిజంగా దేవుడు చేసిన మేలు. 2 మంత్స్ టైం ఇచ్చారు నాకు. అంటే 1.5 మంత్ ఫస్ట్ ఇచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఆయనకి ఏమైందో, మా ఇంటికి ఏమైందో తెలియదు, ఇంకో 15 డేస్ తీసుకునైనా సరే నువ్వు ఫస్ట్ ఎగ్జామ్ ఎలా అయితే క్వాలిఫై అయ్యావో ఈ ఎగ్జామ్ కూడా అలాగే క్వాలిఫై అయ్యావు. అదేవిధంగా క్వాలిఫై అయ్యాను. అలాగే మన ఫిలిప్ ఫోన్ చేస్తానండి. నాకు ఆయన మంచి ధైర్యాన్ని ఇచ్చారు ఆయన కూడా. సో దేవుడి నామంలో నేను ఎలా నా రెండో సాక్షి ఇది చెప్తున్నాను. ఇది 3వ సాక్షి అండి. అంతకుముందు మా అమ్మగారి గురించి మీ టీమ్స్లో అదే గ్రూప్లో పెట్టాను. అలాగే ప్రేయర్ చేశారు సిస్టర్స్ బ్రదర్స్. అలాగే రెండోసారి నా జాబ్ విషయమే ఇది. ఆ జాబ్ ఫస్ట్ ఆ ఎగ్జామ్ని క్వాలిఫై అవ్వకపోతే నేను బయటకు వచ్చేసేవాడినండి. ఈ రోజు ఇంత సాక్షి చెప్పుకోవడానికి కూడా నేను ఉండేవాడిని కాదు. దేవుడి నామంలో నేను ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి మరలా ఇంకొక ఎగ్జామ్ కూడా క్వాలిఫై అయ్యానంటే అది నా గొప్పతనం ఏం లేదని నేను చెప్తున్నాను. నిజంగా చెప్తున్నాను. ఇది నిజంగా 15 మినిట్స్లో ఇంకో 10 బిట్స్ పెట్టాలండి. 10 అది నాకు బాగా గుర్తు. ఎందుకంటే ఇంకా అది మర్చిపోను. ఇంకా ఏడుపు వచ్చేసే విషయం అది. ఇంకా ఎందుకంటే ఇంకా క్వాలిఫై అవ్వకపోతే ఇంక మళ్ళీ వెళ్ళిపోమంటాడు, ఏదో ఒకటి అంటాడండి. నాకు చిన్న మాట అన్నా సరే చాలా బాధ అనిపిస్తుంది. సో దేవుడు ఎగ్జామ్ అయితే క్వాలిఫై చేశాడు. నన్ను ఇంకా మంచి పొజిషన్లోకి తీసుకెళ్ళాలని దేవుడిని కోరుకుంటున్నాను. సో ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను.